మైపాడు లేఅవుట్లకు సంబంధించిన ప్రభుత్వ భూమిని వెంటనే వెలికి తీయాలని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన పోతిరెడ్డిపాలెంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఛానల్స్ లో వచ్చిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ కు లేఖ పంపామని 9 పాయింట్లకు సంబంధించిన అనుమతులు ఉంటేనే ఇక్కడ లేఅవుట్ వేయాలని దీనిపై నెగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ దీనిపై నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, ఆప్కాప్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఒక 100 ఎకరాలలో లేఅవుట్ వేస్తున్నారని కొన్ని ఛానల్స్ లో చూసాం. అందులో 46 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉందని మా నోటీస్కి వచ్చింది. అందులో భాగంగా రాత్రి కొన్ని ఛానల్స్ లో రావడం జరిగింది. 6 ఎకరాలు ఉప్పు కాలువ మీద రోడ్డు వేశారు. 10 ఎకరాలు సువాయి భూమి, 30 ఎకరాలు డీకేటీ పట్టారు. దీని మీద ఈరోజు కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టాను. దాదాపు ఆ 100 ఎకరాలకి పర్మిషన్ ఇవ్వాలంటే ఈ 9 నేను ఇచ్చినటువంటి పాయింట్స్ వీళ్ళందరూ కూడా అనుమతులు ఇవ్వాలి. దీని మీద కలెక్టర్ గారు అధికార పార్టీకి లొంగకుండా చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యవహరించి ఎంక్వైరీ చేయించి ఈ 100 ఎకరాల్లో ఏ ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ బకింగ్హామ్ కెనాల్ ఉంది, సముద్ర తీర ప్రాంతం. అక్కడ లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వాలనంటే ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి ఈ 9 పాయింట్స్ కి పర్మిషన్ ఇవ్వందే అక్కడ లేఅవుట్లు వేసేదానికి లేదు. మేము అడిగేది పార్టీలు అనవసరం. దీనికి ల్యాండ్ వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆ సర్వే నంబర్లతో కూడా మేము కలెక్టర్ గారికి ఈ రోజు లెటర్ పంపించాం. దీని మీద పూర్తిగా విచారణ జరిపి ఆ ప్రభుత్వానికి సంబంధించిన 46 ఎకరాలని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి లెటర్ ఒకటి పంపించాను. ఆ కాపీస్ అన్ని కూడా మీకు వస్తాను ఇచ్చేసి